వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ రోజు క్లాస్లో వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్ 5th సెమ్ హానర్స్ వాళ్ళకి కొన్ని టాప్ 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఫస్ట్ యూనిట్లో సార్ 20 అన్నారు, ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి నా. ఇక్కడ HTML మీద ఇమేజెస్ అడుగుతాడు, టేబుల్ అడుగుతాడు, లిస్ట్ అడుగుతాడు, ఫ్రేమ్స్ అడుగుతాడు. ఈ 4లో ఏది వస్తుందో మనం చెప్పలేం. సో ఈ క్వశ్చన్స్ అన్ని చదవండి. చిన్న చిన్న క్వశ్చన్స్ ఇవి 5 నిమిషాల లోపు వచ్చేస్తాయి, అందుకే ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాను. సెకండ్ యూనిట్లో ఈ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. మీకు కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయన్న, ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కూడా వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ లో చాలా చిన్న క్వశ్చన్లు ఇవి, చాలా చిన్నవి. మీకు లాంగ్ ఆన్సర్ అంటే 4-5 పేజీలు రావాలి, కానీ ఒక్క పేజే వస్తుంది, అంత చిన్న క్వశ్చన్స్. సో ఇవి మీరు పక్కాగా చదవాల్సిన క్వశ్చన్స్, ఇంతకైనా తక్కువ చదవద్దు దయచేసి. ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ చదవండి. ఈ క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్లు క్లాసులు డిఎంటీ లాజిక్స్ యాప్ లో ఉన్నాయి, చెక్ చేయండి. యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఇన్స్టాల్ చేశాక లాగిన్ వియా ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి, మీ నెంబర్ ఇవ్వండి, లాగిన్ అయిపోండి. లోపలికి వచ్చాక సెమిస్టర్లు కనిపిస్తే 5వ సెమ్ అండ్ 6వ సెమ్ క్లిక్ చేయండి. కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే కంప్యూటర్ పేపర్లు అన్నీ కనిపిస్తాయి. వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ 199 రూపీస్ ఉంటుంది కోర్సు. సో కోర్సు తీసుకోక ముందే మీరు కంటెంట్ మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్లు క్లాసులు ఉంటాయండి, పీడిఎఫ్లు క్లాసెస్ ఉంటాయండి. అవి మీకు పీడిఎఫ్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, ఫస్ట్ యూనిట్ ఓపెన్ అవుతుంది, చూడండి. క్లాసులు కూడా క్లిక్ చేయండి, ఫస్ట్ యూనిట్ క్లాసులు ఓపెన్ అవుతాయి, వినండి. విని మీకు నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఓకేనా? ఏ సబ్జెక్ట్ అయినా అలాగే ఉంటుంది. కంటెంట్ అండ్ డెమో ఆప్షన్ ఉంటుంది. మీరు వీడియోలు క్లాసులు వినండి, పీడిఎఫ్లు చూడండి, నచ్చితేనే కోర్సెస్ని తీసుకోండి.